డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, అదేవిధంగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్, వీళ్ళిద్దరి మధ్య డైలాగ్ వార్ సాగుతుంది. తాజాగా రఘురామకృష్ణంరాజు గారి మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సునీల్ కుమార్ గారు తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఏదైతే రఘురామకృష్ణంరాజు గారికి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయో ఆ కేసుల మీద సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేసింది. సిబిఐకి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చింది, మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేసి. సో రేపో మాపో సిబిఐ అధికారులు ఇంకా రఘురామకృష్ణంరాజు గారిని విచారణ కూడా చేస్తారు. అదేవిధంగా వాళ్ళ కంపెనీలలో సోదాలు కూడా చేస్తారు. ఏదైతే బ్యాంకుల దగ్గర నుంచి రుణాల పేరుతో డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి మళ్ళీ బ్యాంకులోనే ఎఫ్డీ చేసి ఎఫ్డీ మీద మళ్ళీ రుణాలు తీసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు మన రఘురామకృష్ణంరాజు గారు. దాని మీద కేసు చాలా సీరియస్గా నడుస్తుంది. ఆయనకున్నటువంటి పలుకుబడితో ఏదో విధంగా సుప్రీంకోర్టులో అయితే ఆయన గతంలో స్టే తెప్పించుకున్నాడు. అది నిన్నటి వరకు బాగానే స్టేల మీదే నడిచింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ స్టేని ఎత్తేసింది. సిబిఐ, ఈడీలు ఎంట్రీ అవుతాయి, ఇంకా వాళ్ళ దూకులు కూడా ప్రదర్శిస్తారు. దాని మీద ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారు తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. రఘురామకృష్ణంరాజుని అన్ని పదవుల నుంచి తొలగించాలనే డిమాండ్తో ఆయన సోషల్ మీడియాలో ఒక ట్వీట్ కూడా చేశాడు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి రఘురామకృష్ణంరాజు మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అలాగే ఆయన మీద స్టేని ఎత్తివేస్తూ సిబిఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించినటువంటి ఒక ఛానల్లో ప్రచారమైనటువంటి వీడియోని సునీల్ కుమార్ గారు తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో పాటు న్యాయం అనే అంశాన్ని ఆయన తెర మీద కూడా తీసుకురావడం జరిగింది. దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం తనను సస్పెండ్ చేసింది కదా కూటమి ప్రభుత్వం, మంచిదే. మరి సమన్యాయం కోసం రఘురామకృష్ణంరాజు గారిని కూడా అన్ని పదవుల నుంచే సస్పెండ్ చేయాలి కదా. సిబిఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయన పదవుల నుంచి తొలగించాలి, చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ ఆయన ట్వీట్ చేశారు. అదేవిధంగా రఘురామకృష్ణంరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో పివి సునీల్ కుమార్ గారు ప్రధాన నిందితులు. ఇందుకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా కోర్టులో నడుస్తుంది. 2 రోజుల క్రితం ఆయన విచారణ కూడా ఎదుర్కొన్నాడు. కూటమి ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేసిన సంగతి మీకు అందరూ కూడా తెలిసిందే. అయితే కేసులకు సంబంధించి విచారణ నేపథ్యంలో తనలాగే డిప్యూటీ స్పీకర్ను ఎందుకు పదవుల నుంచి తొలగించొద్దనే సునీల్ కుమార్ గారి ప్రశ్న ఆలోచింపజేసేలా ఉంది. అంతే కదా, ఏకంగా ఆయన మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మరి ఆయన పదవుల్లో ఉంటే మేనేజ్ చేయగలడు కదా. ఆయనకి ఉన్నటువంటి పలుకుబడితో, ఆయనకు ఉన్నటువంటి అధికార బలంతో ఆయన మేనేజ్ చేయగలడు. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలంటే ఆయన్ను అన్ని పదవుల నుంచి సస్పెండ్ చేయాలి, తీసి పడేయాలి. అదే సునీల్ కుమార్ గారు డిమాండ్ చేస్తున్నాడు. సిబిఐ దర్యాప్తు సక్రమంగా జరగాలంటే రఘురామకృష్ణంరాజుని అన్ని పదవుల నుంచి తప్పించాలన్న డిమాండ్కు ప్రజా సంఘాల నాయకుల నుంచి మంచి మద్దతు కూడా లభిస్తుంది. ఎందుకంటే రఘురామకృష్ణంరాజు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నాడని, కావున ఆయన కేసుల్ని ప్రభావితం చేయగలరని నమ్మేవాళ్ళు ఎక్కువే. ఎవరో తొలగించడాన్ని కాసేపు పక్కన పెడదాం. రఘురామకృష్ణంరాజు గారు నీతి నిజాయితీకి ప్రతిరూపంగా ఆయన అభిమానులు చెప్తా ఉంటారు కదా. అందుకే సునీల్ కుమార్ గారు ప్రస్తావించినట్టు పదవుల నుంచి తానే తప్పుకుంటే చరిత్రలో ఆయన పేరు అలా నిలిచిపోతుందనే చర్చ కూడా వస్తుంది ఇప్పుడు. సో ఆ విషయం మీద రఘురామకృష్ణంరాజు గారు సానుకూలంగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. లేదు నేను రాజీనామా చేయాలా, లేక నాకు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే పదవి సీట్ ఇచ్చాడు, అతి కష్టం మీద ఈవీఎంల ద్వారా గెలిచాము, ఇప్పుడు మళ్ళీ అన్ని పదవులకు రాజీనామాలు చేస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందన్న ఆలోచనలో ఉండి రాజీనామా చేయకపోతే ఆయన మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది అలా ఉండిపోతుంది. కాబట్టి రఘురామకృష్ణంరాజు గారు ముందు ఎలా వెళ్తాడనేది చూడాలి. ఆయన డిప్యూటీ
డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేస్తారా, లేకపోతే లేదు నడుస్తూ ఉంటుంది కేంద్రంలో చక్రాలు తిప్పి ఏమైనా చేద్దామనేసి అనుకుంటాడా అనేది చూడాలి.